ఇది కేవలం ఒక సినిమా స్టూడియో మాత్రమే కాదు, తెలుగు సినీ చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికిన సంస్థ. స్థాపన మరియు నేపథ్యం. వ్యవస్థాపకుడు. ఈ స్టూడియోను టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గారు తన సోదరులు హనుమంతరావు మరియు ఆదిశేషగిరిరావులతో కలిసి స్థాపించారు. ప్రారంభం. కృష్ణ గారు మొదట 1970లో పద్మాలయ మూవీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత 1982లో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 78 ప్రాంతంలో పద్మాలయ స్టూడియోకు పునాది పడింది. ప్రారంభోత్సవం. 1983 నవంబర్ 21న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఎన్టీఆర్ గారు ఈ స్టూడియోను అధికారికంగా ప్రారంభించారు. ముఖ్య విశేషాలు. సాంకేతిక విప్లవం. తెలుగు సినిమాను మద్రాసు, చెన్నై నుండి హైదరాబాద్కు తీసుకురావడంలో ఈ స్టూడియో కీలక పాత్ర పోషించింది. మొదటిసారిగా తెలుగులో 70 మిమీ సినిమా, ఈస్ట్మన్ కలర్ వంటి సాంకేతికతలను ప్రవేశపెట్టిన ఘనత పద్మాలయ సంస్థదే. తొలి సినిమా. ఈ స్టూడియో ఫ్లోర్స్లో షూటింగ్ జరుపుకున్న మొదటి చిత్రం కృష్ణ గారి సొంత సినిమా సింహాసనం 1986. ఇది తెలుగులో భారీ సెట్లతో నిర్మించిన ఒక అద్భుత దృశ్యకావ్యం. హిందీలో ప్రభావం. పద్మాలయ సంస్థ కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. బాలీవుడ్లో శ్రీదేవిని స్టార్గా మార్చిన హిమ్మత్వాలా వంటి అనేక